వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ మనం ఒక విలక్షణమైన నటుడు గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఆ విలక్షణమైన నటుడు విలన్‌గానే కాదు, కామెడీ ఆర్టిస్ట్‌గా చేశాడు. అలాగే వెర్సటైల్‌గా ఎన్నో రోల్స్ కూడా ఆయన పోషించాడు. ఎన్నో రోల్స్‌కి ప్రాణం పోసాడని చెప్పాలి. ఆయన ఎవరో కాదు, రావు గోపాలరావు గారు. ఆయనకి స్క్రీన్ మీద నట విరాట్ అని ఉంటుంది. కానీ కళాప్రపూర్ణ అని ఆంధ్ర యూనివర్సిటీ అని ఆయన్ని గౌరవించింది డాక్టరేట్ ఇచ్చి. రావు గోపాలరావు గారి గురించి, ఆయన ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. నాగభూషణం గారు ఒక విలన్‌గా, అంటే రాజనాల గారు వీళ్ళ తరం అయిపోయిన తర్వాత నాగభూషణం గారు విలన్‌గా అప్పట్లో ఏలుతున్నాడనమాట. ఆయన రాజ్యం ఏలుతున్నాడు. ఆ టైంలో ఈయన ఎంట్రీ జరిగింది రావు గోపాలరావు గారిది. రావు గోపాలరావు గారు అంతకుముందు అమెచ్యూర్ డ్రామా కంపెనీ లోపల ఆయన కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా, కాకినాడలో పుట్టారాయన. కాకినాడ దగ్గర ఒక పల్లెటూరు. దానిలో ఆయన ఈ డ్రామాస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆయనక్కడ కాకినాడలో ఇది చేయటము, అంటే డ్రామాస్ అవి చేసుకుంటూ ఉండటము. ఆ టైం లోపల ఎస్వి రంగారావు గారు ఆయన్ని చూసి ఒక సినిమాకి ఆయన్ని ప్రపోజ్ చేశారు. అంటే మీరు ఇందులో చేస్తే బాగుంటుంది, మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నానని రికమెండ్ చేశారు. రికమెండ్ చేసి అక్కడున్న డైరెక్టర్కి కూడా చెప్పటం, ఆయన అక్కడ వెళ్ళి కలవటం, అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఆ సినిమాకి ఆయన వర్క్ చేశారు. సో 'జగత్ కిలాడీలు' అలాంటి పేరుంటది ఆ సినిమాకి. సో ఈ టైంలో ఏం జరిగిందంటే, ఆయన అంటే ఇప్పుడు ఆయన్ని మనం ఒక డైలాగ్ డెలివరీలో కింగ్‌గా అనుకుంటాం గదా! ఆయన చాలా విలక్షణమైన డైలాగ్ డెలివరీ. టైంలో ఆయన్ని మాత్రం ఫస్ట్ టైము "మీరు పనికిరారండి, మీ వాయిస్ పనికిరాదు" అని అన్నారట. ఇది నమ్మశక్యం కాలేకపోయినా కూడా ఇది నిజంగా నిజం. అమితాబ్ బచ్చన్ అలాగే అన్నారు. జగపతి బాబుని గూడా "మీ డిక్షన్ అంటే వాయిస్ బాగాలేదు" అని చెప్పి పక్కన పెట్టారు. అప్పట్లో శివాజీ ఇలాంటి వాళ్ళతోటి, వేరే వాళ్ళతోటి డబ్బింగ్ కూడా చెప్పించారు జగపతి బాబు గారికి. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే, అసలు ఎందుకలా అన్నారు అంటే, ఆయన మరీ ఓవర్ బేస్‌గా ఉందా? లేకపోతే ఇంకోటా అనేది తీసి పక్కన పెడితే, ముందు ఆయన ఎవరికీ నచ్చలా. ఆయన రూపం గాని, లేకపోతే ఈయన ఇలా ఉన్నారేంటి? లేదు, మా క్యారెక్టర్ లేదండి, మీరు విలన్‌గా కూడా పనికిరారు అది ఇది అని. అని అనూహ్యంగా 'ముత్యాల ముగ్గులో' ఆయనకి అవకాశం రావటం, బాపు గారు ఆయనకి పర్ఫెక్ట్‌గా ఒక విలన్ రోలు, అప్పటిదాకా విలన్స్ అందరూ ఒకలా ఉండేవాళ్ళు. ఈసారి మాత్రం ఈ విలన్ కొంచెం కవి హృదయం కూడా కలిగి ఉన్న విలన్ అనమాట. అది ఎట్లా అంటే, సూర్యుడు అస్తమించేటప్పుడు ఇప్పుడే మర్డర్ చేసి వచ్చినట్టు లేడు సూర్యుడు, కాస్తంత కళాపోషణ ఉండాలి సెక్రటరీ అని చెప్పి ఆయన ఇచ్చిన డైలాగ్ డెలివరీ తోటి ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. పైనేదో మర్డర్ జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. ఏంటంటే అంత డిఫరెంట్‌గా, అంత వెర్సటైల్‌గా అప్పటిదాకా డైలాగ్స్‌ని చెప్పగలిగిన వాళ్ళు మన ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళల్లో ఫస్ట్ ప్లేస్ అయితే, అంటే 1980s నుండి అయితే 1978, 80s ఆ ప్రాంతంలో రావు గోపాలరావు గారే అని చెప్పాలి. దగ్గర దగ్గర 15, 16 సంవత్సరాల పాటు ఆయన విలన్‌గా టాలీవుడ్ ప్రపంచాన్ని ఏలారు అని అంటే అందులో అతిశయోక్తి ఎలాంటిది లేదు. ఇక ఆయనకి మంచి బ్రేక్ వచ్చింది అంటే ఆయన కామెడీ టైమింగ్‌తో అని చెప్పొచ్చు. కామెడీ టైమింగ్ ఎలా అంటే 'ఊరికి మనగాడు' సినిమాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కృష్ణ గారి సినిమా అనమాట అది. దాని లోపల ఆయన మాట వినని వాళ్ళని ఆయన బెదిరించే వ్యవహారం ఎలా ఉంటదంటే, నిన్ను పట్టాల మీద, నువ్వు ఒక రాత్రి మధ్యరాత్రిలో ఉండంగా నీ మంచం పట్టాల మీద ఉంటుంది. దూరం నుండి ట్రైన్ వచ్చిన శబ్దం వినబడుతూ ఉంటుంది. అది చాలా దగ్గరవుతూ ఉంటుంది. నువ్వేంట్రా బాబు అని చెప్పి నువ్వు లేవాలని చూస్తావు. కానీ మంచం మీద నుండి నీ కాళ్ళు చేతులు లేవు. ఎందుకంటే అవి కట్టేసి ఉంటాయి కాబట్టి. నిన్ను తీసుకెళ్ళి అలా పట్టాల మీద పడుకోబెడతాము. ట్రైన్ వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, దగ్గరొస్తూ ఉంటుంది, ధడేల్ అని చెప్పి ఆయన అలా భయపెడతాడనమాట ఆ మాడ్యులేషన్ తోటి. సో, ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలా. అది ఆ సినిమా పేరు 'ఊరికి మనగాడు'. దోలే భగవంతుడు కర్ర తీసుకుని బుర్ర మీద ఒకటేసి బండి దిగి వెళ్ళిపోతాడు, నువ్వు బండిలో పడిపోతావు. రైలు వచ్చేస్తా ఉంటది, వచ్చేసింది, నువ్వు బండి పచ్చడైపోయారు, రైలు వెళ్ళిపోయింది. పాపం అదేంటంటే అప్పటిదాకా విలన్ని ఏదో పంచ్ డైలాగులు చెప్పేయటం, లేతే కక్షలాగా ఇది చేయటం, కత్తులు దూయటం ఇవే చూసారు గానీ, ఆయన్ని ఒక జెంటిల్‌మెన్ విలన్‌లాగా మన ఇంట్లో తిరిగే ఒక పెద్దవాళ్ళు మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడుతూ ఉంటారు గదా! అలాగా, అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం గదా! అలాగే ఎ మ్యాన్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటారో అలా కూడా ఆయన చేయటం వల్ల సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన ఓవర్ నైట్. అందులో కృష్ణతోటే కాకుండా
యమగోళ సినిమాలో ఎన్టీఆర్ గారికి ఆపోజిట్‌గా అంటే మామయ్యగా ఆయన ఒక నైబర్‌గా అక్కడ కాకి ఇక్కడ వాలకూడదు, ఇక్కడ కోడి అక్కడికి వెళ్ళకూడదు అని ఆయన చెప్పే డైలాగ్స్ గాని, కాల్చి పారేశాను. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా మరి. ఎన్టీఆర్ లాంటి సీనియర్ నటులతో టగ్ ఆఫ్ వార్‌గా నటించటంలో కూడా ఆయన సక్సెస్ అయ్యాడు. బహుశా అందుకేనేమో రావు గోపాలరావు గారు ఆ తరం నుండి ఈ తరం వరకు మొన్నటి 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా వరకు రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేశారు. రంభ ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయింది ఆ సినిమాలో. సో, అక్కడి వరకు ఆయన అన్ని సంవత్సరాలు నాన్ స్టాప్‌గా చేసుకుంటూ వచ్చారంటే దానికి కారణం ఏంటంటే ఆయనలోని విలక్షణత. ఒక వెర్సటాలిటీ. దానివల్లే ఆయన ఒక సినిమాకి ఇంకో సినిమాకి మొనాటనస్‌గా ఏదో డైలాగులు చెప్పేసి వెళ్ళిపోదామని కాకుండా చాలా అంటే ఆ పాత్రకి తగ్గట్టుగా దాని లోపల ఆయన దూరిపోయి అంటే పరకాయ ప్రవేశం అంటారు కదా! అంటే ఒక పాత్ర ఏదన్నా ఉందనంటే దాని లోపల ఆవాహన చేసుకొని అలాగే చెప్పడం అనమాట. దానిలో ఇంక చూస్తే ఇంకా హైలైట్ ఏంటంటే 'ఖైదీ' సినిమాలో చిరంజీవి గారితోటి అపోజిట్‌గా ఎంత సీరియస్‌గా చేశారో, అలాగే 'అభిలాష' సినిమాలో ఆయనతోటి జోకులేస్తూ చిరంజీవితోటి ఒక కన్నింగ్ లాయర్‌గా చేయటంలో కూడా ఆయన అంతే సక్సెస్ అయ్యారు. అలాగే 'అభిలాష' తర్వాత 'ఛాలెంజ్'. ఆ 'ఛాలెంజ్' సినిమాలో ఆయన డైలాగ్ ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది అందరికీ. చిరంజీవి రావుగోపాలరావు తోటి ఛాలెంజ్ చేసే సందర్భం అనమాట. డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు, అదేమంత కష్టము కాదు. అందులో చిరంజీవి గారితో పాటు ఈక్వల్‌గా ఈయన టైమింగ్ ఉంటుంది. డబ్బు లేని అంటే దరిద్రుడా అని ఒక చోట అనటం అని, దరిద్రుడు అనే మాట తిట్టు కాదబ్బాయి, డబ్బు లేని వాళ్ళని పిలిచే ఒక పేరు మాత్రమే అని ఆయన చెప్పటం. అదే టైమింగ్ లోపల చిరంజీవి డబ్బు లేని దరిద్రుడిని క్షమించచ్చేమో గానీ, ఒక సంస్కారం లేని దరిద్రుడిని క్షమించలేమని చెప్పి ఆయన రిటార్ట్ ఇవ్వడం. దాని లోపల ఇద్దరి టగ్ ఆఫ్ వార్‌గా కనపడుతుంది. అందులో రావు గోపాలరావు గారి నటన అయితే హ్యాట్స్ ఆఫ్. తీపి దొరకని వాడు చేదుని, వెలుగు దొరకని వాడు చీకటిని మెచ్చుకుంటాడు. అలాగే నీలాంటి దరిద్రులు డబ్బులు చోకన చేసి మాట్లాడతారు. రామ్మోహన్ రావు గారు, ఏం దరిద్రుడు అన్నానని కోపం వచ్చిందా? అదేం తిట్టు కాదబ్బాయి, డబ్బు లేని వాడిని పిలిచే ఒక మామూలు పిలుపు. అక్కడి నుంచి ఎక్కువగా రావు గోపాలరావు గారు అనగానే చిరంజీవి సినిమాలే బాగా గుర్తొస్తాయి మనకి. ఈ సినిమాలతో పాటు 'ఘరానా మొగుడు', 'రాక్షసుడు' ఈ సినిమాల్లో కూడా ఆయన అసలు ఎక్సలెంట్. అంటే ఒక మంచి మృదు స్వభావి పాత్రలు కూడా ఆయన చేశారు. అంటే ఆయన అటు సెట్ కాగలరు, ఇటు సెట్ అవుతారనమాట. ఆ ఒక్కటి అడక్కు కూడా తండ్రి పాత్ర లోపల ఆయన ఒక కింద నుండి పైకొచ్చిన పాత్రలో ఆయన చేసిన గెటప్ కానీ, ఆయన మాట్లాడిన మాట కానీ, మొన్న 'డీజే' సినిమాలో వాళ్ళ అబ్బాయి రావు రమేష్ గారితోటి అదే గెటప్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. సో, అంత ముద్ర వేశారనమాట సినిమాల లోపల. అంటే పౌరాణికాలు ఆయన కొన్ని చేయలేకపోయిండొచ్చు కానీ, మామూలు సోషల్ మూవీస్‌లో మాత్రం ఆయన నటన మాత్రం చాలా హైలైట్ అయింది. రావు గోపాలరావు గారి డైలాగ్స్ గురించి ఆయన చెప్పేదానికి చాలామంది ఫ్యాన్స్ బయట ఉన్నారని తెలుసు మనకి. ఇండస్ట్రీలో కూడా ఆయనకి ఫ్యాన్ బేస్ ఉందట. ఇది నిజంగా నమ్మలేం మనం. ఎందుకంటే కొంతమంది రైటర్స్ ఆయన ఇలా చెప్తే బాగుంటుందని చెప్పి ఆయన కోసమే కొన్ని రైటప్స్ రాసేవాళ్ళు. స్క్రీన్ ప్లే కూడా ఆయన గురించి రాసేవాళ్ళు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, చిరంజీవి 'దొంగ' సినిమా ఉంటుంది. 'దొంగ' సినిమాలో ఆయన ఎవరన్నా పక్కన కనపడితే వాళ్ళని ఇలా కాసేపు ఇలా చాలా సీరియస్‌గా చూస్తారన్నమాట. సీరియస్‌గా చూస్తే వాళ్ళకి అందులో స్కెలెటన్ కనపడుతుంది. ఆ స్కెలెటన్‌ని బట్టి అతన్ని అంచనా వేసే వ్యక్తి అన్నమాట అందులో రావు గోపాలరావు గారు. ఈయనే ప్రెజెంట్ చేశారు. అలా చిరంజీవి రావటం, చిరంజీవి స్కెలెటన్ కనిపించకపోవటం, ఆయన ఇలా అని చెప్పి ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అవి కూడా చాలా టైమింగ్‌తో, కామెడీ టైమింగ్‌తో ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇక 'గ్యాంగ్ లీడర్‌లో' మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన డైలాగ్స్ చెప్పడానికి ఎంత పీక్స్ అంటే ఏంటంటే, ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రేకి ఎక్కువ, డస్ట్‌బిన్‌కి తక్కువ అని చెప్పి చాలా టైమింగ్ తోటి చెప్పడం, అవన్నీ అసలు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యి, అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి హీరో పాత్ర ఎంతవరకు ఉంటుందో, ప్రతినాయకుడు అంటే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న డైరెక్టర్స్‌లో బోయపాటి గారు కానీ, రాజమౌళి కానీ ఒకటే విషయం చెప్తారు. హీరోని బాగా ఎలివేట్ చెయ్యాలి అని అంటే విలన్ అంత బాగా ఎలివేట్ అవ్వాలి. అంటే విలన్ అంత బాగా చూపించగలిగితేనే హీరో స్థాయి అంత ఉంటుంది, హీరో స్థాయి పెరుగుతుందనేది ఒక పాయింట్ కదా. ఈ పాయింట్ అప్పట్లోనే దర్శకులు అంటే రావు గోపాలరావు గారి రూపంలో చూపించారు. ఆయన మేబీ ఫైటింగ్స్ చేయలేకపోయి ఉండొచ్చు, సిక్స్ ప్యాక్ ఉన్న విలన్ కాకపోవచ్చు, కానీ ఆయన క్రూరంగా చేయడంలో మాత్రం ఆయనకి ఆయనే సాటి.
కన్నింగ్గా చేయటంలో, క్రూరంగా చేయటంలో, అందుకే ఆయనకి కళాప్రపూర్ణ అంటే అన్ని కళలు, అన్ని నవరసాలు పండించగలిగే వ్యక్తి కాబట్టి ఆయనకి కళాప్రపూర్ణ అనే బిరుదు రావటం తప్పేం కాదు. ఇక కొన్ని షూటింగ్ స్పాట్స్లో ఆయనకు సంబంధించిన కొన్ని విశేషాలు నేను కూడా కొంతమంది మా సీనియర్ జర్నలిస్టుల ద్వారా విన్నాను ఆయన గురించి. ఒకసారి ఎన్టీ రామారావు గారి షూటింగ్ జరుగుతుంది ఒక ఫ్లోర్ లోపల. ఎన్టీ రామారావు గారు అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు ఆయన కొరడాతోటి కొట్టే సందర్భం అనమాట విలన్ని. ఇక ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్ అది. ఎన్టీ రామారావు గారు ఇంకా అసలు ఆ పాత్రలోకి లీనమైపోయారట. ఇంకా అసలు విలన్ ఎదురుకుండా కనపడ్డాడు. నిజమైన కొరడా తీసుకొచ్చారు. అప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి ఏదో అప్పుడైతే డమ్మీ కొరడాలు ఏవో స్పాంజు అవి ఇవి ఇప్పుడంటే ఉన్నాయి కానీ అప్పుడు అంతగా దొరికేవి కాదు. అది తీసుకొని ఈయన చిత్తగా బాదుతున్నాడంట ఎన్టీఆర్ గారు. పాపం ఆయన అట్లాగే పరిగెడుతూ ఇది చేస్తున్నాడు. దాసరి నారాయణరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. సో అంతా బాగానే ఉంది, వెరీ హ్యాపీ, అసలు భలే అవుట్పుట్ ఇస్తున్నారు ఈయన. రావు గోపాలరావు గారు నిజంగానే దెబ్బలు తగిలినట్టు అని అనుకుంటున్నారు. తీరా షార్ట్ అయిపోయిన తర్వాత మొత్తం ఆయన షర్ట్ అంతా తడిసిపోయి, అంటే రక్తంతో చెమటతో కాదు, అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. నిజంగానే దెబ్బ తగులుతుంది సార్ అని కూడా చెప్పకుండా దెబ్బలన్నీ భరించారట రావు గోపాలరావు గారు. సో ఇది నిజంగా ఆయనకి సినిమా పట్ల ఉన్న అంకిత భావానికి ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇవాళ రేపు అందరూ క్యారవాన్స్లో కూర్చుని చిన్న ఆర్టిస్టులు ఒక 4-5 సినిమాలు చేసినా కూడా వాళ్ళు చాలా పెద్ద పెద్ద స్టార్స్ అనుకునే వాళ్ళు 275 సినిమాలు చేశారు రావు గోపాలరావు గారు. అంటే అన్నీ మంచి మంచి క్యారెక్టర్స్, ఏదో చిన్న చితక రోల్స్ కూడా కాదు, అంత మంచి క్యారెక్టర్స్ అంత చేసిన రావు గోపాలరావు గారు ఎప్పుడు క్యారవాన్ అడగలేదు. ఆయన షూటింగ్ స్పాట్లలో కూడా ఏదైతే ఫ్లోర్స్ లోపల పక్కన ఉంటుందో ఆ ఫ్లోర్ పక్కనే కూర్చునేవాడట. ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి, ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేవారట. ఎప్పుడు నాకు లేట్ అయిపోతుంది, నేను 9 to 6 మాత్రమే చేస్తాను, లేకపోతే 5:30కి వెళ్ళిపోతాను అని డైరెక్టర్లను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టలేదట. ఎందుకనే ఆయనకి అన్ని అవకాశాలు వచ్చాయి. ఆయన అంత టాప్ పొజిషన్లోకి వెళ్ళాడు, టాప్ స్టార్ కూడా అయ్యారు రావు గోపాలరావు గారు. సో ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా ఎప్పుడు ఆయన డిమాండ్ చేశారని, లేకపోతే ఆయన మీద ఒక ఎలిగేషన్ వచ్చిందని, అంటే బయట క్యారెక్టర్ పరంగా కూడా ఆయన ఏనాడు ఒక డీగ్రేడ్ అవ్వలేదు. ఎప్పుడు జనంతో లేకపోతే ఇండస్ట్రీ పీపుల్ తోటి చీ అని అనిపించుకోలేదు. సో ఈజ్ సచ్ ఏ గ్రేట్ పర్సన్. అయితే ఆయన 275 సినిమాలు చేసినా కొంచెం ఆర్థికంగా ఆయన కొంచెం వెనకబడి, ఆర్థికంగా అంతగా లేదు ఆయన దగ్గర, కొంచెం వెనకబడి ఉన్నారు అని చెప్పి కొంత టాక్ నడిచేది అప్పట్లో. అయితే అదేమి నిజం కాదు. ఆయనకి కోటానుకోట్లు లేకపోవచ్చు, బట్ ఈజ్ గుడ్ ఇనఫ్ అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన మధ్య లోపల కొన్ని సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేశారు. ఆ ప్రొడ్యూస్ చేయడంలో గోపాలరావు గారి అబ్బాయి ఇలాంటి సినిమాలు అనమాట. వాళ్ళు మేబీ వాటి లోపల కొంత నష్టం వచ్చి ఉండొచ్చు. ఆ నష్టం వల్ల ఆయన కొంత కోల్పోయి ఉండొచ్చు. బట్ ఆయన మరీ అంత దారుణమైన పరిస్థితుల్లో అయితే లేరు. బట్ ఆయన మాత్రం చాలా అర్లీగానే ఎట్ ద ఏజ్ ఆఫ్ 57 హీ పాస్డ్ అవే. సో ఇది మాత్రం ఇండస్ట్రీకి నిజంగానే తీరని లోటు అని చెప్పాలి. ఇలాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీస్ గురించి, సినిమా పర్సనాలిటీస్ గురించి మన క్రంచ్ ఎంటర్టైన్మెంట్లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి.